రేనాటి వీరుడు వడ్డీ ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డీ ఓబన్న జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ గౌరవం నిలబడ్డం కోసం వీరోచితంగా వడ్డీ ఓబన్న పోరాడారని పేర్కొన్నారు. తెలుగు నాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ గౌరవం నిలబడడం కోసం వీరోచితంగా పోరాడారని అన్నారు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డీ ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించినట్లు తెలిపారు. మన కులస్తులకి ఒక చైర్మన్ పదవి, ఆ చైర్మన్ పదవి రాష్ట్రంలో ఒక డైరెక్టర్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇచ్చి రేపు రాబోయేటువంటి ఒడ్డ కులస్తులకు హక్కును కల్పించి మీకు ఒక స్వతంత్ర సమరయోధులుగా దేశం కొరకు పోరాడినటువంటి ఓబన్నను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కాకుండా అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా వారి స్టాచ్యూలు, వారి విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిగొడ్డులో ట్యాంక్ మీద కూడా పెట్టే ఆలోచన జరిగింది. అవి మనం పెట్టని చేసే పనులు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఓటర్ కులస్తులకు శాసనసభ్యులం, మంత్రులం, ఏదైతే మీ కులంలో పేదవాళ్ళు ఉన్నారో అట్టడుగున అనగారిన బడుగు బలిగిన వర్గాలు ఓటర్ కులస్తులకు రోజు నిత్యము బండలు కొట్టి బండను పిండి చేసి గుట్టను పిండి చేసి కార్యకష్టం చేసి రక్తాన్ని చెమటగా వచ్చేటువంటి ఓటర్ కులస్తులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం, మీ దీవెనలు ఇస్తే రాబోయే 4 సంవత్సరాలు కూడా మేము చెప్పినటువంటి ప్రతి మాట అమలు చేసి తీరుతామని తెలియజేస్తూ సందర్భంగా హాజరైనటువంటి ఓటర్ కులస్తులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.